ఒకవైపు ఎలక్షన్ కోడ్ ముగిసింది. నిన్న మొన్నటి దాకా ఎన్నికల రాజకీయమే నడిచింది. ప్రభుత్వ పరిపాలన జరగలేదు అంటూ కూడా అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ అన్ని వర్గాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అక్కడ అవకతవకలు జరిగినాయంటూ బీఆర్ఎస్ కూడా ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తుంది. ఎక్కడ లోపం జరిగింది అనే దానికి సంబంధించి అన్ని అంశాలు కూడా సమీక్షించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు కేంద్రానికి సంబంధించి చూసుకుంటే సంకీర్ణానికి సంబంధించి మోదీ ఇరకాటంలో పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనేక అంశాలను మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. బాలరాజు గారు, కోడ్ అయితే ముగిసింది, వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతుల పరిస్థితి ఏంది? ముఖ్యంగా ఫస్ట్ మెయిన్గా వ్యవసాయమే ప్రాధాన్యంగా అన్ని జరుగుతూ వచ్చినాయి తెలంగాణలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? రైతు భరోసా ఏది? ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ పాటికి అందాల్సిన సాయం గురించి రైతులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముందుగా స్వేచ్ఛ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్ట్ నిఖిల్ గారికి నమస్కారం. ప్రధానంగా స్వేచ్ఛ గారి అలా తెలంగాణ పల్లెల్లో ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రైతాంగంలో కావచ్చు, యువతలో కావచ్చు, మహిళల్లో కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే వృద్ధాపిల్లల్లో కావచ్చు, ఏదైతే గత ఎన్నికల్లో ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తాన అంశాల పట్ల చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా రైతాంగం సంబంధించి సుమారు 70 లక్షల మంది రైతాంగం ఈ రాష్ట్రంలో నమోదైతే ఆ 70 లక్షల మంది రైతాంగం మాత్రం రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అవలంబించినటువంటి రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసాగా మార్చి ఆ రోజు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తారంటే వీరు రైతులకు మేము 15,000 ఇస్తాం రాగానే చెప్పినారు. వాస్తవానికి వాళ్ళు నిన్న సంబంధించినటువంటి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, జూన్ సంబంధించిన పంటలు పెట్టుకుంటా ఉన్నారు. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి అతిగతి లేదు. మరి 15,000 వేస్తారా, లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 వేస్తారా? లేకపోతే గతంలో ఏం చెప్పినారు, ఈసారికి మాత్రం మొత్తానికి ఇస్తామని చెప్పినారు. మరి ఇంతవరకు కూడా అందరి రైతులకి ఇంతవరకు రైతు బంధు నిధులు ఇంకా యాడ్ కాలేవు. కాబట్టి ఈ అంశాల పట్ల చర్చ జరుగుతూ ఉంది. ఇకనైనా మేము టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ రాజకీయాలు మానండి, మీరు రైతాంగం పట్ల, రైతాంగ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో ఈసారి ఏదైతే మన వేసంగి పడినటువంటి ఒడ్ల విషయంలో, కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. రైతు కళ్ళాలలో అకాల వర్షాల వల్ల ధాన్యం మొలకెత్తి వాళ్ళ యొక్క పంట సంబంధించి తరుగు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే తరుగు తీసేయమని చెప్పినారు. కానీ తడిసిన ధాన్యం అని చెప్పేసి, మొలకెత్తిన ధాన్యం అని చెప్పేసి, రంగు మారిందని చెప్పేసి కింటాకు 10 నుంచి 12 కిలాలు రైతు దగ్గర ధాన్యం తరుగు తీసినారు. దానివల్ల రైతు చాలా నష్టపోయారు స్వేచ్ఛ గారు. అదేవిధంగా 3వ పాయింట్, రైతు సంబంధించిన ఏదైతే ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో రుణమాఫీ అనేది ప్రధాన అంశంగా చెప్తాము. ఎందుకంటే గతంలో డిసెంబర్ 3వ తారీఖు రోజు మేము అధికారంలోకి వస్తా ఉన్నాం. డిసెంబర్ 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతకి సోనియా గాంధీ జన్మదిన రోజు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినారు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, ఇలా జూన్ 9 వచ్చేసరికి వచ్చింది. మరి వీళ్ళు ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తానంటే దాని మార్గదర్శకాలను బ్యాంకర్స్ తోటి మాట్లాడి రైతాంగానికి ఇది అమలు చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్. అంటే వీటితో పాటు కౌలు రైతులకు సంబంధించి కూడా చాలా మాటలు చెప్పిండ్రు, లెక్కలు చెప్పిండ్రు, ముచ్చట్లు చెప్పిండ్రు ఎన్నికల కంటే ముందు. దానికి సంబంధించి ఏం చేస్తారన్న దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత లేని పరిస్థితి. అవును స్వేచ్ఛ గారు, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కౌలు రైతులకు సంబంధించి చెప్పినారు. సుమారు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికి వాళ్ళందరినీ ఒక కన్ఫ్యూజన్ ఎట్టేసి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావడానికి కారకులైనారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టీ న్యూస్ ద్వారా, వెంటనే కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారు, వాళ్ళకి ఎట్లా మీరు సాయం చేస్తారనే దాని మీద కూడా ఇవాళ స్పష్టమైనటువంటి ఒక ఆదేశాల్ని, స్పష్టమైనటువంటి వివరాలను ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా రైతు కూలీలు అండి, కౌలు రైతులు ఒకవైపు అయితే రైతు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము 12,000 ఇస్తామని చెప్పినారు. మరి వ్యవసాయ కూలీలను ఎట్లా గుర్తిస్తారు, ఏ విధంగా చేస్తారనే దాని మీద కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆదేశాలు, స్పష్టమైన మార్గదర్శకాలని రూపొందించాల్సిన బాధ్యత ఉంది. ఇంకో అంశం కూడా, గత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగ భృతి సంబంధించి అంశాలు పట్ల ఇచ్చిన తర్వాతకి దాని మీద కొంత వెసులుబాటు, ఆ రోజు కరోనా రావడం, 2 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం ఆర్థిక దిగ్బంధనం కావడం,
1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది రాష్ట్ర రాబడిలో. కాబట్టి ఆ రోజు అమలు చేయకపోతే ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులలో, నిరుద్యోగ యువతలో, విద్యార్థులలో ఒక అసంతృప్తిని రగిల్చి కేసీఆర్ ప్రభుత్వమే ఎత్తగా తీసుకురాని చేసినారు. మరి వాళ్ళ నిరుద్యోగులను ఎట్లా గుర్తిస్తారు, నిరుద్యోగ వృత్తి ఏ విధంగా ఇస్తారు? ఒకవైపు ఏమో మీరేమో ఎలక్షన్ మేనిఫెస్టోలో హైదరాబాద్ సంబంధించి జరిగినటువంటి ఏదైతే యూత్ మీటింగ్ జరిగిందో దాంట్లో ప్రియాంక గాంధీ గారు వచ్చినారు, దాని మీద ప్రమాణం చేసినారు, ఏమని మేము నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పేసి. కానీ వెంటనే అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరిగితే మల్లుపట్టి విక్రమార్క గారు మేము ఇవ్వలేదని చెప్పేసి వారు చెప్తారు, శ్రీధర్ బాబు గారు మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు కూడా ఈ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో నిరుద్యోగ వృత్తి పైన ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే ఉద్యోగ క్యాలెండర్ ప్రత్యేకంగా కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఈ యొక్క అనాలోచిత విధానాన్ని ఏదైతే అభివృద్ధి చేసిందో, ఎట్లా 1,65,000 ఉద్యోగాల్ని తెలంగాణ ప్రభుత్వం నింపలేదని చెప్పేసి మళ్ళీ రీసెంట్ గా 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం హయాంలో వేసిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అన్ని కూడా ఓన్లీ రిజల్ట్ ఇచ్చి ఆ 30,000 కూడా మేమే నింపినని చెప్తా ఉన్నారు. అంటే ఆ 30,000 1,63,000 అంటే 2 లక్షల ఉద్యోగాలు గత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినవి. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మరి చెప్పినారు, మరి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా, మెగా డిఎస్సి వేస్తారా, నిరుద్యోగ వృత్తి ఎట్లా ఇస్తారు, ఏ మార్గదర్శకాలు పాటిస్తారు అనే అంశం కూడా, అదేవిధంగా నిరుద్యోగులకు క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు, ఉద్యోగులకు సంబంధించి ఒక క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆ క్యాలెండర్ మీద అతిగతి లేదు. కాబట్టి అన్ని అంశాల పట్ల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఇంకొక అంశం కూడా, ఇలా మహిళలకు సంబంధించి ఇలా ఓటర్లు చూస్తే సగం 50% ఓటర్లు మళ్ళీ 3,30,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో 1,50,60,00,000 దాకా మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించి నెల వీళ్ళకు సపోర్ట్ ప్రైస్ గా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని మార్గదర్శకాలు ఎట్లా రెడీ చేస్తారు ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని టీ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇస్తే వీళ్ళు ఏం చెప్పినారు, కేసీఆర్ గారి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రమే ఇచ్చింది, మేము అధికారం రాగానే దానికి యాడ్ చేస్తూ తులం బంగారం అని చెప్పినారు. ఇప్పటికీ 170-180 రోజులు ప్రభుత్వం కోడ్ అయితే ముగిసింది కదా, అంతా ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారు మరి? ఇప్పటిదాకా ఎలక్షన్ టైం అని అన్ని చెప్పేస్తున్నారు కదా, ఏం చేస్తారని ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. నిఖిల్ గారు, అంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఏ పనులు జరగాల్సి ఉంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి అన్న బాలరాజు గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక రైతుల విషయానికి వస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మేజర్గా రైతులకు సంబంధించి 1 రుణమాఫీ, 2 రైతు బంధు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 వివిధ హామీలు, అవి కాకుండా దాదాపుగా 45-50 పేజీల్లో 420 హామీలు ఇచ్చారు వివిధ రకాలుగా. వాటిలో మరీ ముఖ్యంగా చూస్తే రైతులకు రైతు బంధు విషయంలో వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో రాగానే 15,000 ఎకరానికి 15,000 అంటే ఒక్క పంటకి 7,500 రూపాయలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి ఏ ఒక్క ఇనిషియేషన్ వాళ్ళు తీసుకోకపోగా దాదాపుగా 6 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటికీ ఒక పంట ఆల్రెడీ అయిపోయింది. ఆ అయిపోయిన పంటకు కోతల టైంలో ఇచ్చారు వాళ్ళు. గతంలో కేసీఆర్ గారు ఏం చేస్తూ ఉండే అంటే, మన రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది రైతులు ఉంటే ప్రతి రైతుకు కూడా 3-4 రోజుల వ్యవధిలో మొత్తం అమౌంట్ రైతు దుక్కి దున్నే సమయంలోనే పూర్తి అమౌంట్ రైతుకి డైరెక్ట్గా క్రెడిట్ అయ్యేది. ఇప్పుడు రైతు దుక్కి దున్నడం అయిపోయింది, గత టర్మ్లో చూస్తే దుక్కి దున్నడం అయిపోయింది, పంటలు వేయడం అయిపోయింది, పంటలకు చీడపురుగులు తగ్గడం అయిపోయింది, వీళ్ళు నీళ్ళియక పంటలు ఎండబెట్టడం అయిపోయింది, తర్వాత పంట నష్టం లేదు. ఆ తర్వాత చూస్తూ ఉంటే పంటలు కోసి మార్కెట్కి పోయిన తర్వాత రైతు బంధు ఇచ్చారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రంలో 70 లక్షల రైతులు ఉన్నారంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏమో 30 లక్షలు 40 లక్షలు అంటాడు. రైతు బంధుకి ఎన్ని నిధులు కావాలో వాళ్ళకి తెలియదు, ఆ నిధులు ఎట్లా ఇవ్వాలో తెలియదు, దానికి సంబంధించి విధి విధానాలు లేవు. గతంలో కౌలు రైతులకు కూడా ఇదే 15,000 రూపాయలు ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అసలు కౌలు రైతుకు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దగ్గర ఒక డెఫినేషన్ లేదు. కౌలు రైతు అంటే ఎవరు అన్నదానికి విధి విధానం లేదు, ఏ మార్గదర్శకం లేదు. ఇప్పటి వరకు ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయలేదు దాని మీద. ఉపాధి హామీ కూలీలు కానీ రైతు కూలీలకు సంబంధించి వాళ్ళు ఇస్తామన్న 12,000కు సంబంధించి ఇప్పటి వరకు అసలు బడ్జెట్లో మనము ఏ రకంగా అలొకేషన్స్ ఇవ్వాలన్నది కూడా ఏ రకమైన ఇనిషియేషన్ ప్రభుత్వం సైడ్ నుంచి లేదు. అదిపోగా రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో కేసీఆర్ గారు దాదాపుగా రుణమాఫీ కంప్లీట్ చేసిండ్రు తను ఇచ్చిన హామీ మేరకు. ఇదే రేవంత్ గారు రైతులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి రైతు కూడా 2 లక్షల రూపాయలు రుణాలు తెచ్చుకోండి, ఇమ్మీడియట్గా December 9 నాడు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం 10 రోజులను ఫస్ట్ అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, ఇప్పుడు August 15 అంటున్నారు.
ఫస్ట్ వాళ్ళ ముందున్న టార్గెట్ అసెంబ్లీ ఎలక్షన్లు, అవి కంప్లీట్ చేసుకొని గద్దెనెక్కిండ్రు. అవును. తర్వాత ఉన్నవి చిన్న చిన్న ఈ ఎలక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇవి కంప్లీట్ చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, ఇది కంప్లీట్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున వచ్చే నెలలో లోకల్ బాడీస్ దాదాపుగా పెట్టే ఆలోచనలో ఉన్నారు, అవి కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత వచ్చే 5 ఏళ్ల దాకా రుణమాఫీ ఉండదు ఇంకా. అంటే ఈ హామీల అమలుకు సంబంధించి పార్లమెంటరీ ఎన్నికల సందర్భంలో 17 సీట్లు వస్తేనే ఇవన్నీ అమలు చేస్తామని కూడా ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భం. కేంద్రంలో మా పార్టీని అధికారంలోకి తెస్తేనే మేము రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వీలుంటుందని ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్పిండు. ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి కాబట్టి పరిస్థితి ఏంది హామీలకు సంబంధించి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. వాటి మీద ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు గద్దెనెక్కేదాకా చెప్పిన మాటలు మాత్రమే కనబడతా ఉన్నాయి. గతంలో మన పల్లెల్లో చాలా వరకు చెప్తా ఉంటారు, ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ రైతు ఏడ్చిన రాజ్యం కానీ బాగుపడదు అని. గత 6 నెలల సమయంలో దాదాపుగా 200-250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో. గతంలో కేసీఆర్ గారు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా చూసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఎరువులు కూడా సకాలంలో అందించలేని పరిస్థితి ఉంది. మొన్న 4-5 రోజుల క్రితం, వారం రోజుల క్రితం ఆదిలాబాద్లో ఎరువుల కోసం రైతులు వెళ్తే రైతుల మీద లాఠీచార్జ్ చేయించిన ముఖ్యమంత్రి ఈయన. కాబట్టి ఖచ్చితంగా రైతులకు సంబంధించిన హామీల విషయంలో కానీ, మిగతా ఇందాక బాలరాజన్న గారు చెప్పినట్టు కానీ మిగతా అన్ని హామీల విషయంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్గా తను మిగిలిన రివ్యూస్ అన్ని కండక్ట్ చేసి వెరీ ఇమ్మీడియట్గా వీటికి సంబంధించి, మరీ ముఖ్యంగా రైతులు ఆల్రెడీ పంటలు వేస్తున్నారు కాబట్టి, నార్లు పోసే టైం వచ్చింది కాబట్టి వెరీ ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకొని రన్న 2-3 రోజుల్లోనే రైతులకు డైరెక్ట్గా ఈ అమౌంట్ తను గతంలో మాటిచ్చినట్టుగా 7,500 రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇంకా మరోవైపు చూసుకుంటే ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి అవకతవకలు జరిగినాయంటూ ఈసీకి కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్. దీని గురించి మనం మాట్లాడతాం. బాలరాజు గారు, ఒకవైపు ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి అవకతవకలు జరిగినాయంటూ బీఆర్ఎస్ ఈసీకి కంప్లైంట్ చేసింది. అంటే గతంలో కూడా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో చూసినాము, ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు మసలుకుంటున్న పరిస్థితి కూడా చూసినాం. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? స్వేచ్ఛ గారు, ప్రధానంగా అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత మహబూబ్నగర్ సంబంధించిన స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగితే ఆ మొత్తం టోటల్ గా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రలోభపరిచి మహబూబ్నగర్ లో ఎట్లయినా ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి ఎట్లయినా గెలవాలన్న ఆలోచనతోటి మంది మార్పాలాన్ని ఉపయోగించి, ఆర్థిక బలాన్ని, అంగ బలాన్ని, అధికార బలాన్ని ఉపయోగించి, ముఖ్యమంత్రి గారు మంత్రులందరినీ ఉపయోగించి ఏదో బీఆర్ఎస్ పార్టీ కథం చేయాలనే ప్రయత్నాన్ని మహబూబ్నగర్ లో చేసినారు. వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా కర్రుగాల్చి వాత పెట్టి, మహబూబ్నగర్లో మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గతంలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే మేము తప్పు చేశాము కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి మహబూబ్నగర్ లో ముఖ్యమంత్రి కూర్చొని రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తే మరి ఇవాళ 109 ఓట్లతోటి మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించి ఏదైతే మొదటి ప్రయారిటీ ఓట్లు సంబంధించి ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు. అదేవిధంగా పోలైన ఓట్లలో మొత్తం కూడా 3 లక్షల పైచిలకు 3,36,000 చెల్లిన ఓట్లుగా ఉంటే 1,55,000 ఓట్లు పైచిలకు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. అదేవిధంగా రౌండ్స్ సంబంధించి చూస్తే 1, 2, 3, 4 రౌండ్స్ ఏర్పాటు చేసినారు. ఆ రౌండ్లలో 4వ రౌండ్ లో వచ్చిన ఓట్లు ఏదైతే ఉందో, 3వ రౌండ్ లో వచ్చిన ఓట్లు ఏదైతే ఉందో స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి 850 ఓట్లు వచ్చినాయంటే ఆ ఆధిక్యాన్ని కూడా మళ్ళన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కలపడము, ఆర్ఓ వారు ఏకపక్షంగా వ్యవహరించడము, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళి మీరు ఎట్ట చేస్తారు మాకు చూపించండి, మీ రిటర్న్ ఆఫీసర్ చూపించాలని చెప్తే కనీసం రిటర్నింగ్ ఆఫీసర్ గారు అక్కడ స్పందించకపోవడం, అదేవిధంగా మా ఎమ్మెల్సీ అభ్యర్థి వెళ్ళి వారిని అభ్యర్థించినా కూడా టైం ఇవ్వకపోవడము, మేము చూస్తున్నామని చెప్పడము, స్పష్టంగా మనకు అధికారం ఎన్నికల ఎలక్షన్ సంబంధించిన ఏజెంట్లకు కావచ్చు, అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థికి కావచ్చు, అందరికి కూడా ఒక స్పష్టమైన హక్కు ఉంటుంది. మీ ఓట్లు ఎటుపడ్డావి, ఎట్లా దీన్ని చెల్లని ఓట్లుగా గుర్తిస్తా ఉన్నారు, ఎట్లా మీరు వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి దీన్ని యాడ్ చేస్తా ఉన్నారు, ఎందుకు మాకు యాడ్ చేస్తలేరనే అంశాన్ని స్పష్టంగా మా అభ్యర్థిపై అడిగితే ఒక ప్రధాన ప్రతిపక్షము 39 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా రాకేష్ రెడ్డి గారు పోయి వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఆర్ఓ గారు, అదేవిధంగా వారు ఇంకా సమాధానం చెప్పకపోగా, మేము అడిగిన దానికి వివరణ ఇవ్వకపోగా, ఎట్లా యాడ్ చేస్తారని చెప్పకపోగా మా మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారి పైన కేసు పెడతారండి. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటున్నాను. అంటే గతంలో మహబూబ్ నగర్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి మీరు ఓట్లు వేస్తే కనుక మీకు డైరెక్ట్ గా మీకు బిల్లులు ఇవ్వము అంటూ కూడా బెదిరించిన పరిస్థితి కనిపించింది. అంటే ఓవరాల్ గా ఈ వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? 100% స్వేచ్ఛ గారు, ఎట్లయినా ఏం లేదు మీకు గెలవాలి,
మా ఓటు ఈ యొక్క గెలిచినామనేటువంటి ఒక అంశాన్ని చెప్పుకోవాలి. ఎన్ని ప్రలోభాలు పెట్టైనా, ఎన్ని పైసలు పంచైనా, ఎన్ని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించైనా, వాళ్ళ మాగుపడ్డ ఓట్లని వాళ్ళ దాంట్లో కలుపుకొనైనా ఏదేమైనా గెలవాలనేటువంటి ఒక తంతు తప్ప ఎంతసేపు ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిద్దాము, గతంలో చేసిన తప్పులేంటి, ఈ తప్పులేని ఆలోచన విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ కనపడతలేదు. 100% ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే జరుగుతా ఉందో ఈ అప్రజాస్వామిక వైఖరిని ఇలా బీఆర్ఎస్ పార్టీగా టీవీస్ ద్వారా ఖండిస్తా ఉన్నాం. ఎట్లా మీరు బీఆర్ఎస్ పార్టీకి పట్ట ఓట్లను ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీలో కలుపుతారండి? ఆర్ఓ గారు ఏకపక్ష నిర్ణయం ఇది తప్పు కదా. అదేవిధంగా మీరు అన్యాయం చేస్తూ, మీరు ఇబ్బందులు పెడుతూ, మీరు టైం ఇవ్వకుండా మళ్ళా మీరు మాజీ ఎమ్మెల్యే పైన కేసు ఎట్లా పెడతారండి? దీనిపైన స్పష్టమైన వివరణ మరి వికాస్ రాజ్ గారు CEO ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా వారు వివరణ ఇవ్వాలని చెప్పేసి, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తరఫున వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. లీగల్ సెల్ నుంచి కూడా కంప్లైంట్ చేసినాం. ఖచ్చితంగా వికాస్ రాజ్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే యాడ్ చేసిన ఓట్లు ఏతున్నాయో సుమారు 500 పైచిలకు ఓట్లను, మాకు పడ్డ ఓట్లను వాళ్ళకు పడ్డట్టుగా యాడ్ చేసినారు, దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇలా ఈ న్యూస్ తరఫున వికాస్ రాజ్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకు ఇవాళ ఇంత అప్రజాస్వామికం చేస్తా ఉన్నారు? ప్రజలలో ఇంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను ఎట్లా మీరు ఓట్లు ఏదో గెలిచినాము, మాకే ఓట్లు పడ్డాయి, మేమే గెలిచినాం చూపెట్టడం కోసమా? ఇవాళ నిరుద్యోగులలో పెద్ద వ్యతిరేకత ఉన్నది, విద్యార్థులలో వ్యతిరేకత ఉంది. అమలు చేస్తూ మీరు ఇచ్చిన హామీలు ఏంటి, అమలు చేస్తున్న తీరేందనే అంశాల పట్ల తెలంగాణ ప్రజలు ఇలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత ఏర్పడింది గ్రామాలలో. కాబట్టి ఈ వ్యతిరేకతను కప్పించుకోవడం కోసం మేమేదో గెలిచినాం కాబట్టి మా పట్ల సానుకూలత ఉందనేటువంటి భావన వ్యక్తం చేయడం కోసమే ఈ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజా తీర్పుని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. ఇక నేను అనుకోవచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకేదో సీట్లు రాకపోయిన మాత్రాన మేమేం బాధపడలేం. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఒక ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ సూర్యుని వైపు పరిగెడతాం. ఖచ్చితంగా గులాబీ జెండా ఈ రాష్ట్రంలో ఎగిరేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇలా టీవీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వికాస్ రాజ్ గారు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. ఇలా మీరు ఎందుకు దీనిపైన చర్య తీసుకుంటలేరు, ఎందుకు పైన ఎవరిని అడగట్లేరు, ఎందుకు నల్గొండ ఆర్ఓ గారు మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు పోతే ఎందుకు టైం ఇవ్వట్లేరు, ఎందుకు ఎవరిని ఇవ్వట్లేదు అనే అంశాన్ని స్పష్టంగా ఇలా టీవీ న్యూస్ ద్వారా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వీటన్నిటిపైన అన్యాయాలపైన లీగల్ గా మేము ఎదుర్కొంటాం. ఏదేమైనప్పటికీ ఇలా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆ ఉద్యోగ సమాజం కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం వల్ల, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఇలా డెఫినెట్ గా మాకు బీఆర్ఎస్ పార్టీ గ్యాడెట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటేసినారు. వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్ గా ఇవాళ ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరిస్తున్న తీరేదైతుందో వీళ్ళు గతంలో మాట్లాడినారు. ఇవాళ ఎందుకు ఎమ్మెల్యేలను చేర్చుకుంటారండి? మీరు గతంలో చెప్పినారు కదా, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను చెట్టు కట్టేసి కొట్టండి, చెప్పుల దండలేయండి, ఊరేగింపు చేయండి అని చెప్పేసి మాట్లాడి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లా చేర్చుకుంటున్నావు? మరి ఆ రోజు మాట్లాడే ఎవరిని కీలకంగా పక్కన పెట్టుకుని వ్యవహరిస్తున్నారు అని అనేక అంశాలకు సంబంధించి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రెస్ మీట్ లో ఎవరున్నారండి? కడియన్సీఆర్ ఎండ పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు, ఈ రోజు నువ్వేం చేస్తా ఉన్నావు? ఇవన్నీ కూడా ఇలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారండి. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా లెక్కిస్తా ఉన్నారు మీ పాపాలను. డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా మీకు ఖచ్చితంగా గోరి కడతారు. రైట్ నిఖిల్ గారు, అంటే పార్లమెంట్ ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితిని ప్రజలు కీలకంగా గమనిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పిండ్రు ప్రాంతీయ పార్టీలు ఎంత ముఖ్యమో, వాటి పాత్ర ఎట్లా ఉంటుంది దేశంలో, ఫలితాలు ఎట్లా రాబోతాయని కూడా ముందే చెప్పిండ్రు, చాలా క్లియర్గా చెప్పిండ్రు. బీజేపీకి 400 సీట్లు రావు, మోదీ మ్యాజిక్ ఖచ్చితంగా పనిచేయదు, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ప్రాంతీయ పార్టీలు చాలా కీలకంగా వ్యవహరించాలి, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల అస్తిత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి, దీన్ని కాపాడుకుంటేనే అస్తిత్వం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో అదే జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎట్లా చూస్తారు దీన్ని అంతటిని కూడా? అంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే కేవలం నేషనల్ పార్టీస్కి సంబంధించిన అంశమే అంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలో. వీళ్ళందరూ ఫస్ట్ బ్లేమ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయని. ఇదే విషయాన్ని చూస్తే బీజేపీ పార్టీ ఫస్ట్ మొదలైనప్పుడు వాళ్ళకు వచ్చినాయి కేవలం 2 సీట్లు. దేశంలో ఉన్న 543 సీట్లు వాళ్ళకు వచ్చింది కేవలం 2. ఆ 2 నుండి వివిధ దశల్లో వాళ్ళు పెరుగుతూ వచ్చి 2019లో జరిగిన ఎలక్షన్లో సొంతంగా బీజేపీ 303 సీట్లు సాధించింది అవుట్ ఆఫ్ 543 సీట్లలో. అదే 303 సీట్ల నుండి స్వయంగా మోడీ గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి 17-18 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయినారు మొన్న జరిగిన ఎలక్షన్లో, మొన్న వచ్చిన రిజల్ట్లో. 303 సీట్ల నుండి బీజేపీ అనే పార్టీ 400 సీట్లు వస్తాయని 400 బార్ అని ఏదో ట్యాగ్ లైన్ తీసుకొని ఎలక్షన్లకు పోయినరు. 303 నుండి వాళ్ళు డైరెక్ట్గా 240 సీట్లకు పడిపోయి మ్యాజిక్ ఫిగర్ కూడా కనీసం క్రాస్ చేయలేని పరిస్థితికి వచ్చింది బీజేపీ ప్రభుత్వం ఈరోజు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే గతంలో దాదాపుగా 40-50 సంవత్సరాలు దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ దేశంలో ఉన్నటువంటి 543 సీట్లలో కనీసం 400 సీట్లలో కూడా మొన్నటి ఎలక్షన్లో పోటీ చేయలేదు. 360-370 సీట్లలో పోటీ చేసినట్టుంది. పోటీ చేయడానికి పరిస్థితే లేదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఈరోజు టీఆర్ఎస్ను విమర్శిస్తూ ఉన్నారు. అంటే మరోవైపు ఎక్కడెక్కడైతే మోదీ మ్యాజిక్ ఖచ్చితంగా పనిచేస్తుంది, బీజేపీ కొన్ని ఈక్వేషన్స్ తీసుకుంది, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, ఎక్కడెక్కడైతే టార్గెటెడ్గా ఉన్నారో అన్ని చోట్ల కూడా బీజేపీ పరాజయం పాలనే పరిస్థితి. మీరు అదే విషయాన్ని గమనిస్తే వాళ్ళు తీసుకున్న మరొక కీలకమైన పాయింట్ అయోధ్య రామ్ మందిర్. ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా రామ్ మందిర్ ఎక్కడైతే నిర్మితమైందో అదే ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినరు. ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి దాదాపు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుంటే 36 ప్రాంతాల్లో దాదాపుగా బీజేపీ పార్టీ 10 రాష్ట్రాల్లో 0 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అవుట్ ఆఫ్ 36లో 14 రాష్ట్రాల్లో అసలు వాళ్ళ క్యాండిడేటే లేరు. ఒక అభ్యర్థి కూడా గెలవలేదు. 0 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 0 సీట్లు వచ్చినాయని వీళ్ళు మళ్ళీ చెప్తూ బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటున్నారు. గతంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభమైన తర్వాత 2004 ఎలక్షన్లో కేవలం పార్టీ ప్రారంభించిన తర్వాత అప్పటికి స్ట్రక్చర్ కూడా పూర్తి అవ్వలేదు. పార్టీ ప్రారంభమైన తర్వాత 3 ఏళ్ళలో వచ్చిన 2004లో వచ్చిన ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 26-27 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొని 5 పార్లమెంట్లు గెలిచింది తెలంగాణ ప్రాంతంలో. దాని తర్వాత వచ్చిన 2009 పార్లమెంట్ సీట్లలో ఒకవైపు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హవా నడుస్తూ ఉంటే కేసీఆర్ గారు దానికి ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో దాదాపుగా 2 సీట్లు గెలుచుకున్నారు. అప్పుడు 5 నుంచి 2 పడిపోయినప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. అసెంబ్లీలో కూడా కేవలం 10 సీట్లే గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను స్వయంగా రాజశేఖర రెడ్డి గారు అవమానం చేసిండ్రు అసెంబ్లీలో. కేవలం 10 సీట్లే గెలిచిండు మీరు అని. అక్కడ నుండి రైజ్ అవుతే టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చిన 2014 ఎలక్షన్లో కేవలం 2 మాత్రమే ఎంపీలను పెట్టుకొని దేశ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి తెలంగాణ సపరేట్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అక్కడ నుంచి అప్పుడు ఇమీడియట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చింది. ఎవరు మద్దతు లేకుండా 63 సీట్లు. ఏదైతే దుష్ప్రచారం చేసుకుంటూ వస్తున్నాయో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు పక్కన ఉన్నారు, ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రాంతీయ పార్టీ కేవలం 2 సీట్లతో సపరేట్ రాష్ట్రాన్ని సాధించింది దేశ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి. ఖచ్చితంగా కేసీఆర్ గారు అసలు తగ్గే ప్రసక్తి ఉంటుందని నేనైతే అనుకోను. 63 సీట్ల నుంచి మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో 88కి పోయినారు. 88 నుండి ఇప్పుడు 39కి వచ్చింది. మరి 0 సీట్లకైతే పడిపోలేదు కదా. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఈ రోజుకు ఉన్నారు. టీఆర్ఎస్ దగ్గర కనుక బలం లేకపోతే ఇదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ క్యాండిడేట్లను తీసుకొని పోటీలో ఎందుకు పెట్టింది మొన్నటి వరకు? దాదాపుగా కాంగ్రెస్ నుంచి 4, బీజేపీ నుండి 4 టీఆర్ఎస్ క్యాండిడేట్లే కదా పోటీ చేసింది. టీఆర్ఎస్ నుంచి లాక్కునే కదా పోటీ చేయించుకుంది. బీఆర్ఎస్ దగ్గర బలం లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడతా ఉన్నారు? చెవెళ్ళ లాంటి సీట్లో ముందుగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ఇన్ఛార్జ్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓడిపోతారన్న భయంతో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మళ్ళీ తప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా వాళ్ళు ఓడిపోయినరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ స్థానము మల్కాజ్గిరి, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానంలో కూడా వాళ్ళు ఓడిపోయినరు. ఇందాక అన్న చెప్పినట్టుగా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓడిపోయినరు. గతంలో నడిగడ్డ ప్రాంతంలో గద్వాల్ కానీ అలంపూర్ కానీ అలాంటి స్థానాల్లో కూడా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో తన కాన్స్టిట్యున్సీకి పక్కనే ఉండే నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఓడిపోయారు. ఇవన్నీ చూసి ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రైజ్ అవుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక వీళ్ళు ఇవన్నీ అబండాలు మోపుతా ఉన్నారు టీఆర్ఎస్ మీద. ఖచ్చితంగా టీఆర్ఎస్ మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. బాలరాజు గారు, కేసీఆర్ ఒక మాట చెప్పిండ్రు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఏదేమైనా అధికారం ఉన్నా లేకపోయినా కూడా తెలంగాణ ప్రయోజనాలకే పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుంది, దానికోసమే పోరాటం చేస్తుందని ఒక మాట చెప్పిండ్రు. కానీ ఇవాళ పార్లమెంట్ ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ సమాలోచనలు చేస్తుంది. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలని దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? స్వేచ్ఛ గారు ఇవాళ పడినీచిన కిరీటంలా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో విజృంభించక తప్పదు. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడ్డది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపేది, తెలంగాణ ఆకాంక్షలకు నిలువుటద్దం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం. ఇలా గతంలో తెలంగాణ ఇవాళ కొత్త కాదు స్వేచ్ఛ గారు, గతంలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ గారు మీద మోపిన అబండాలు కావచ్చు, కేసీఆర్ గారు తిట్టిన తిట్లు కావచ్చు, కేసీఆర్ గారు ఉద్యమం చేస్తా ఉంటే కాల్చిన దిష్టి బొమ్మలు కావచ్చు, కేసీఆర్ గారు అనేక సంక్షోభావాలు చూసినారు. ఎందుకు కేసీఆర్ గారి మీద ఇంత కోపం వీళ్ళకంటే 100% కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాడు. కేసీఆర్ గారు ఉంటే తెలంగాణ మనం ఆగం చేయలేము. కేసీఆర్ కనుక రాజకీయ ప్రాబల్యం పెద్దగా ఉంటే ఈ తెలంగాణ సంబంధించిన హక్కుల కోసం కొట్లాడతారు. కాబట్టి ఫస్ట్ కేసీఆర్ గారిని మానసికంగా కావచ్చు, కేసీఆర్ గారిని రాజకీయంగా కావచ్చు, కేసీఆర్ గారిని అనేక రకాలుగా
ఏమంటాడు, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఈ రాష్ట్రంలో వైన్స్ సంబంధించినటువంటి ఎక్కువ పోయినా కూడా దానికి కేసీఆర్ కారణం అని చెప్పేసి దుష్ప్రచారం చేసేది. కారణం ఏంటంటే క్యారెక్టర్ అసెస్ చేయడం అనేది ఈ రాజకీయ పక్షాలు ఏదైతుందో, తెలంగాణ పదం అనే గిట్టని వాళ్ళకు, తెలంగాణ అంటే గిట్టని వాళ్ళకు, తెలంగాణ రాష్ట్రం రావద్దన్న వాళ్ళకు, తెలంగాణ వస్తే మా యొక్క ఆగడాలు చెల్లవని, మా యొక్క దోపిడీ చెల్లదని, రాజకీయ దోపిడీ కూడా చెల్లదని చెప్పేసి ఎవరైతే ఆలోచన చేస్తా ఉన్నారో వారు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైనప్పటి నుంచి 1999 నుంచి ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ, ఈ రోజున్న బీఆర్ఎస్ పార్టీ ఏర్పడాలని ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం పైన, కేసీఆర్ గారు పెట్టే పార్టీ పైన, కేసీఆర్ గారు చేసిన ఉద్యమ కార్యాచరణ పైన అనేక రకాల ఇబ్బందులు గురి చేసినారు అప్పుడున్నటువంటి నాయకత్వం. స్వేచ్ఛ గారు మీరు కూడా జర్నలిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ అనే పదం వాడితందుకు ఇబ్బంది పడేవాడి తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ కొన్ని పైసలు ఇవ్వండి అంటే ₹1 కూడా ఇయ్యనని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రిని చూశాం. తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరిగిపోతారని చెప్పేసి, నక్సలిజం పెరుగుతారని చెప్పేసి, భూమి రేట్లు పెరుగుతాయి, భూమి రేట్లు తగ్గుతాయని చెప్పేసి, అభివృద్ధి జరగదని చెప్పేసి, అగమ్య గోచరంగా మారుద్ది జీవితాలని చెప్పేసి మాట్లాడిన నాయకులు చూడలేదా? ఎందుకు మాట్లాడినారు అట్లా? కాబట్టి ఈ కేసీఆర్ గారి యొక్క రాజకీయ చతుర్థి ఉంటది. కాబట్టి అంటే కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని వాటన్నిటి కూడా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేక విధాలుగా. 100% ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయాలంటే కేసీఆర్ గారిని కనుమరుగు చేయాలనే ప్రయత్నం చేసినారు. ఆ కుటిల ప్రయత్నాలు చెల్లలేదు. వ్యక్తిగత కక్షతో ప్రజల్ని ఈ 6 నెలల కాలంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టిండ్రనే అపవాదు కూడా వినిపిస్తుంది బాలాజీ గారు. 100% స్వేచ్ఛ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఫోర్ కేసీఆర్, ఆఫ్టర్ కేసీఆర్, కేసీఆర్ గారి పరిపాలన కంటే ముందు ఎట్లుంది తెలంగాణ, కేసీఆర్ గారి పరిపాలన తర్వాతకి తెలంగాణ ఎట్లా ఉందనే అంశాన్ని ఇలా ప్రజలు బేరేజ్ చేసుకుంటా ఉన్నారు. 100% కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మార్పు ఏంటంటే రైతాంగం హాయిగా ఉంది, విద్యార్థులు హాయిగా ఉన్నారు, నిరుద్యోగులు హాయిగా ఉన్నారు, కానీ మహిళలు హాయిగా ఉన్నారు, వృద్ధులు హాయిగా ఉన్నారు, సబ్బండ వర్గాల ప్రజలు, సకల జనులందరూ కూడా హాయిగా ఉంటే దాన్ని విష ప్రచారం చేసి ఏదో గుంతమ్మకు ఏదో చెప్పినారు సార్ మేడం. అదే విధంగా ఇవాళ చెప్తున్నటువంటి అంశం చెప్తా ఉన్నా నేను. ఎందుకు ఇవాళ అందశ్రీ గారి పాటకు ఎందుకు మెలోడీ ఏరే మ్యూజిక్ చేర్చాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎందుకు కాకతీయ కళాతోరణాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు చార్మినార్ను దాని నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది? ఇవాళ ఎందుకు ప్రగతి భవన్ పేరు మార్చాల్సిన అవసరం ఉంది? ఇవాళ ఎందుకు ఈ చర్యలన్నీ దేనికి ఇండికేషన్స్? ఎందుకు జై తెలంగాణ అనట్లేదు ఈ ముఖ్యమంత్రి? ఎందుకు అమరవీల స్థూపం దగ్గర పోయి నివాళులు అర్పించలేదు ఈ ముఖ్యమంత్రి? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. అనేక అంశాల్లో ప్రశ్నలు కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. నిఖిల్ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే కనుక అంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఏం చేస్తుంది తెలంగాణకు బీజేపీ అని అంటే ఎక్కడ సమాధానం లేని పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఫలితాల తర్వాత తెలంగాణ పరిస్థితి ఎట్లా ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది అనుకోవాలి? ఖచ్చితంగా నిన్న మొన్న వచ్చిన రిజల్ట్లో పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ అనే పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ నుండి గెలిపించిన ఎంపీలు కేంద్రంలో ఉన్న పార్టీకి వంతపడుతూ ఉంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎంపీలంతా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ చిన్న తప్పు జరిగినా కూడా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఈ రెండు కాకుండా కేంద్రంలో అధికారం లేకుండా, రాష్ట్రంలో లేకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఎక్కడో సంక్షోభంలో మొదలైన పరిస్థితి నుండి అనేక రంగాల్లో దేశంలోనే టాప్ ప్లేస్లో నిలబెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కొన్ని స్థానాలైనా ఇచ్చుంటే ఈరోజు దేశ స్థాయిలో పార్లమెంట్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మరింత బలంగా, మరింత ఎనర్జెటిక్గా టీఆర్ఎస్ పార్టీ పనిచేసే అవకాశం ఉంటుండే. అయినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా గతంలో అనేక సంక్షోభ పరిస్థితులు పార్టీ పరంగా వచ్చినప్పటికీ కేసీఆర్ గారు దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేసి ముందుకు తీసుకెళ్ళినరో, ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కొట్లాడినరో మనం కొన్ని వందలాది సందర్భాలు చూసినాము. కేసీఆర్ గారికి ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దేశ స్థాయిలో దాదాపుగా నాకు తెలిసి అయితే ఏ రాజకీయ నాయకునికి లేకుండా కేసీఆర్ ఒక్కడే ఒంటరైండు అన్నప్పుడు కూడా కేసీఆర్ ఎంబడ ఎవ్వరు లేకున్నా కూడా నేను ఒక్కరిని ఖచ్చితంగా కేసీఆర్ ఎంబడ ఉంటా అనేవాళ్ళు కొన్ని లక్షలాది మంది తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళిపోయినా కూడా నేను ఒక్కరి నుండి కొట్లాడతా కేసీఆర్ గారికి బలమవుతా అని చూసేటువంటి లక్షలాది మంది కార్యకర్తలు, దాదాపుగా నాకు తెలిసి 65-70 లక్షల మంది కార్యకర్తలు కేవలం తెలంగాణలోనే ఉన్నారు కేసీఆర్ గారికి. అట్లాంటి పరిస్థితిలో కేసీఆర్ గారిని ముట్టుకునే పరిస్థితి కానీ, కేసీఆర్ గారు చేసే పోరాటాలకు సంబంధించి కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కానీ చేసేది ఏం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో వస్తే
ఈ మధ్య నిన్న మొన్నటి వరకు జరిగిన పరిస్థితుల్లో ఇచ్చంపల్లి అని ఒక ప్లేస్ ఉంటుంది మన దగ్గర, సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ ఉంటుంది. అక్కడ నుంచి గోదావరి జలాలు మన రాష్ట్రానికి ఏదైతే వస్తున్నాయో ఆ జలాలన్నీ తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా దాదాపుగా 3-4 నెలల నుండి ప్రాసెస్ నడుస్తూ ఉంటే దాని మీద కనీసం ఖండించలేదు. కేసీఆర్ గారు ఆ గోదావరి జలాలను టచ్ చేస్తే ఊరుకునేది లేదు అని, రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే మిగతా పరిస్థితులు అన్నీ అని కూడా కేసీఆర్ గారు పోరాడిన పరిస్థితి చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ లాంటి పార్టీకి ఏమవుతుందంటే, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కాబట్టి, సపోజ్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కాన్ఫ్లిక్ట్ వస్తే నాగార్జున సాగర్ మీద మనం చూసినాము ఎలక్షన్ టైంలో. ఈ రోజుకు దాని మీద ఒక స్టాండ్ తీసుకోలేకపోయింది కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ కూడా పొలిటికల్గా ఉంది కాబట్టి. బీజేపీ పార్టీకి కూడా సేమ్ పరిస్థితి కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళకి ఎజెండా కాదు. అదే విషయంలో కేసీఆర్ గారి విషయానికి వస్తే, తెలంగాణ తర్వాతనే మిగతా విషయాలు తనకి. తెలంగాణనే తన ఆత్మలాగా కేసీఆర్ గారు పనిచేస్తూ ఉంటారు. గతంలో కూడా తను అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. రాష్ట్రంలో కూడా దేశ స్థాయిలో ఎవరు ఊహించినట్టు రైతు బంధు పెట్టాలని గత 70 ఏళ్ల పరిపాలనలో ఎవరికి ఆలోచన కూడా రాలేదు. ఎస్ అంటే ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే విధంగానే ఉన్నాయి, ఉండబోతున్నాయా, ఆ తెలంగాణ ప్రమాదంలో పడబోతుందా అన్న సందేహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టేడియో.